అందరికీ నమస్కారం అండి. గానలహరి ప్రేక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు నది అగ్రహారం అంటే కృష్ణానది ఒడ్డున ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారం ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా వెంకటేశ్వర గుడికి వెళ్ళామండి. ఇది అక్కడ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం. అక్కడ 4-5 గుళ్ళు వరుసగా ఉంటాయండి. ఆలయ సమూహం అది. ఆ కనిపిస్తున్న గుడి శివాలయము. స్ఫటిక శివలింగం ఉంటుందండి. దాంట్లో నది ఒడ్డున ఉంది. మొదటగా నది ఒడ్డున ఉన్న ఆలయం అదే. ఇది కొంచెం దూరంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది వెంకటేశ్వర గుడి. ఇది నేనండి. ఇది ఆలయ పరిసరాలు. ఆలయాన్ని బాగా అలంకరించారండి. పూలతోనూ డెకరేషన్ చేశారు. గర్భాలయంలో కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ మనకి వైష్ణవుల నామం పెడుతున్నారు. ఇది లోపల ఇక్కడ వెంకటేశ్వర స్వామి దంపతులకు తులసి దళాలతో విష్ణు సహస్రనామంతో అర్చన చేస్తారు. మనకి ఇక్కడ తులసి దళాలు ఇస్తున్నారు. మనం తీసుకెళ్ళి స్వామివారికి అర్పిస్తున్నాము. అక్కడ నుంచి గుడి లోపలికి దారి పక్కన గుడి మాత్రం చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా ఉంది. నది ఒడ్డున కదా చాలా బాగుంది. దీన్ని బాగా డెవలప్ చేశారనమాట. ఇదివరకు ఒక ఆలయం ఒకటే ఉంది. ఇప్పుడు చుట్టూ పరిసరాలన్నీ గోడలు పెట్టి విగ్రహాలన్నీ పెట్టి నిర్మించారు. చాలా బాగుంటుంది. ప్రశాంతంగా చుట్టూ విగ్రహాలు పెట్టారు. ఇది గుడి లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. స్థానిక కళాకారులు భక్తి గీతాలు ఆలపిస్తున్నారండి. ఇక్కడ నేను కూడా పాడాను. మా చరికెత్తిన పిడికట తలంబ్రాల పెండ్లి కూతురు అనే పాట. అయితే అది రికార్డ్ చేయలేదు. ఆలయ పరిసరాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయండి. కళకళలాడుతూ భక్తిభావంతో పవిత్రతగా ఉన్నాయి. శివలింగం ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి అలిమేలు మంగ తులసి దళాలతో అర్చన చేశారు. ఆయన పూజారి గారు విష్ణు సహస్రనామం చదువుతున్నారు. చేశారు. ఫ్లవర్ డెకరేషన్ సూపర్. ఆలయం లోపల పళ్ళు పూలతో బాగా అలంకరించారండి. చాలా బాగుంది. అద్భుతంగా ఉంది గుడి. నమస్తే.